ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. చాలు. మన తండ్రి, ఆయనకు పిల్లలు మనం. ఆయన పిల్లలకు ఉండవలసిన లక్షణాలలో మూడవది, ద్రోహము చేసేవారు ఆయన పిల్లలు కాదు. ఇతరులకు ద్రోహం చేసేవారు ఆయన పిల్లలకు కాదు. ఆయన పిల్లలముగా తోటి వారికి మనము ఎలాగూ ద్రోహం చేస్తాము. ఈనాడు ఇంట్లోనే ద్రోహం, వీధిలో ద్రోహం, మందిరాలలో ద్రోహం, ఎక్కడ చూసినా ద్రోహం ద్రోహం ద్రోహం. ఇది ఆదిలోనే వచ్చింది. ఆది మానవుడైన ఆదాముకు 2 పిల్లలు, కయ్యను, హేబేలు. మనసుతో తండ్రి తర్వాత అన్నగా తమ్ముని యొక్క బాధ్యతలు నెరవేర్చవలసిన ఈ కయ్యను మీద పడి ద్రోహపు మనసుతో ఈర్ష్య, పగ చేత నింపుకున్న వాడై తన హృదయాన్ని మీద పడి ప్రేమించవలసిన తమ్ముణ్ణి చంపినాడు. కాబట్టి ప్రేమైన వారులారా, దేవుని కుమారులకు, దేవుని బిడ్డలకు మూడవదిగా ఉండవలసినది ద్రోహము కాదు. మేలైతే నువ్వు మేలు చేయి, వీలైతే మేలు చేయి, కీడు చేయబాకు. అనేక సార్లు దేవుని బిడ్డలముగా, ఆయన పిల్లలముగా మనము కీడు